సర్వే జన సుఖినో భవంతి. సాహితీ సెవెంటీ. సర్వే జన కాదు, కొంచెం పక్షపాతం ఏంటంటే శ్రామిక జన సుఖినో భవంతి సాహితీ సెవెంటీ. మేధో శ్రామిక జన సుఖినో భవంతి సాహితీ సెవెంటీ. నేను ఎందుకు శ్రామిక జన అంటున్నానంటే శ్రమకార్యం ప్రారంభం కాబట్టి మిమ్మల్ని మెల్లగా అక్కడ తీసుకొస్తున్నాను. కవులు కవితులందరికీ నేను హామీ ఇస్తున్నాను, ఈ కావ్యాన్ని అరగంట సేపట్లో ఆపేసేయచ్చు, ఉపోద్ఘాతం చెప్పి ఆపేయచ్చు, లేదా పావుతత్వ 2 అవుతుంది కదా, రాత్రి పావుతత్వ 2 దాకా కూడా వినిపించవచ్చు. ఈ సావకాశం, ఈ సౌలభ్యం మనకుంది కాబట్టి ఎక్కడ వద్దనుకుంటే అక్కడ ఆగిపోదాం. శక్తి ఖడ్గ చాలనం అనుకోండి, ఖడ్గాన్ని ఉపయోగించే శక్తి కన్నా దానిని ఉపసంహరించే వారే గొప్ప శక్తి. మనం సంధించిన వారు కాదు, సంధించాల్సిన సమయంలో ఆలోచించి దాన్ని మళ్ళీ ప్రతిలోకి వెనక్కి తీసుకోగలగడం కూడా దానికి అందించడానికన్నా ఎక్కువ శక్తి ఉండాలి. ఈ విషయానికి వచ్చేద్దామా? ముందుగా నేను ఒకటి తలుచుకుంటాను. నేను ఇవాళ మీ ముందు ఇలా నిలబడటానికి కారణం ఎంత కాదనుకున్నా సినిమానే. సినిమాలో నేను అద్భుతమైన పాటలు రాసే అవకాశం వల్ల నా పేరు ఆ నోట మీ నోటి దాకా వచ్చింది. దానికి కారణం నన్ను గొప్ప పాటలు రచయితగా నాకు అద్భుతమైనటువంటి స్పాన్ ఇచ్చి ఆకాశం అంత సమయాన్ని ప్రదేశాన్ని ఇచ్చినటువంటి దర్శకత్వ దాసరి నారాయణరావు గారిని నేను నమస్కారం. అలాగే మా నాన్న గురించి చెప్పారు పెద్దలు సుబ్బారావు గారు. మా నాన్న సుద్దాల హనుమంతు, మా అమ్మ జానకమ్మ. వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్, నైజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీలో సాంస్కృతిక సేనానిలాగా ఆయన పనిచేశాడు. ఒకవైపు కలం, ఇంకోవైపు ఖడ్గం లాగా. వాళ్ళ యొక్క కడుపులో పుట్టడం వల్లనే నాకు ఈ పాట వచ్చినా, ఈ మాట వచ్చినా కూడా దానికి కారణం మా అమ్మ నాన్నే అని ఈ వేదిక మీద, ముఖ్యంగా ఈ సాహితీ సెవెంటీ వేదిక మీద ఒక అభ్యుదయ, వామపక్ష, విప్లవ, ధిక్కార, సాంఘిక సమానత, సమాజ హృదయాన్ని కలిగిన సాహితీ సెవెంటీ వేదిక మీద మా అమ్మ నాన్ననే గుర్తిస్తున్నాను. నాకన్నా ముందు మా ఇంట్లో పాట పుట్టింది కాబట్టి, పాట తర్వాత నేను పుట్టాను కాబట్టి పాట నాకు తోడబుట్టిన అక్క లెక్క. మా అక్కతోటి నేను కలిసిమెలిసి పెరిగినట్లు పాటతోటి నేను ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగినండి. కాబట్టి పాట నాకు రాయాల్సిన పెద్ద గొప్ప విషయం కాదు. ఒకసారి నేను టీచర్గా ఉన్నప్పుడు ఒక కుమ్మరంలో వాడకట్టు పోయాను. పోయి లెక్కల సందర్భంలో వెళితే అక్కడ ఒక కుమ్మరోడ్ల పిల్లోడు, చిన్నోడు, 1 ఏడాది 2 ఏళ్ళ పిల్లోడు మట్టితోటి బొమ్మ చేస్తున్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయి, టీచర్లకు బాగా సంబంధాలు ఎక్కుంటాయి, ప్రేమ సంబంధాలు. వాళ్ళ పిల్లలు మా స్టూడెంట్స్ కాబట్టి, అక్క రాములక్క సూపర్ అక్క, నీ కొడుకు మట్టితోనే అద్భుతంగా బొమ్మ చేస్తున్నాడు అక్క అని. అంటే లోపల ఉన్న రాములక్క బొమ్మ చూసుకుంటా బయటకు వచ్చుకుంటాను. అలా విచిత్రం కాలిపోయింది. ఏముంది మహాలక్క, ఏమో బ్రహ్మని చేయండి అలా ఏ విచిత్రం కాలిపోయిందన్నా. నువ్వు వాళ్ళ తాత గదే పని చేసే, వాళ్ళ తండ్రి గదే పని చేసే మట్టి. ఇప్పుడు ఆడదే పని చేస్తుంది. గొప్పతనం ఏం కాలిపోయింది? మా కష్పే కలిగింది. కష్పి అంటే ప్రొఫెషన్, వృత్తి. తెలంగాణలో మా కష్పే కలిగింది. అప్పుడు నాకు అంతకు ముందు కొంచెం అంత గర్వం ఉంటుండే. ఏది, నేను పాటలు రాస్తా. అప్పుడు నేను సినిమాలు రాలేదు, పాటలు రాస్తా అని ఒక చిన్న గర్వం ఉండేది. ఆ మాట అన్న తర్వాత అది పటాపంచలేకపోయింది.
వాళ్ళ తాతగా అదే పని చేసి వాళ్ళ తండ్రి అదే పని చేసి కాదే పని అని ఏమి గొప్పతనం కాలిపోయింది అన్నది కదా. మా నాన్న పాటలు రాస్తే నేను పాటలు రాస్తే నాకు గొప్పతనం ఏం కాలిపోయింది, మా కష్టమే కాదు. అలా ఉగ్గు పాలతోనే ఉగ్గు పాట నేర్పించినటువంటి తల్లిదండ్రులు తలుచుకుంటున్నాను. నా సినిమాలోనైనా నా సినిమా ఏతర గీతాలలోనైనా ఒక తల్లిదనం, ఒక పల్లెదనం కనిపిస్తుంది. మీరు గమనించగలిగితే నేను అవని అవని అని రాస్తాడు, రాజుగారు రాస్తాడు ఒక ఆయన. అది నేను రాసిన అనుకుంటారు రాయల. నాకు ప్రతి దాంట్లో అమ్మను కలపడం ఇష్టం. నేనమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేనమ్మ 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 సాలేటి వాళ్ళకెత్తుళ్ళిద్దా, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనువాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల డొక్కల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల, పర్వముచ్చి చేను వంగే పైరు కాపు నేను పొంగి, పంట బిడ్డను రైతు బండికెత్తి వెంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మ 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 నేలమ్మ. తల్లి నువ్వు నవ్వితే మాగాని ఏద తలుపు తీశావంటే సింగరేణి, తనువునే తల్లి తీసిన మనసునే తొలి చేసిన. అమ్మ గురించి పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు, ఏ రోజు కా రోజు తీరి నూరెళ్ళ ఆయుష్ కోరి, కడుపులో తిరిగి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మా. ప్రతి పాటలో ఎక్కడ వీలైతే అక్కడ తల్లిని తీసుకొచ్చి తల్లితనాన్ని రంగరించుకునేటువంటి ఒక అలవాటు నా పాటలో వచ్చింది. బికాస్ ఆఫ్ మై మదరే, మా అమ్మనే. నేను చిన్నప్పుడు కన్నయ్యా నన్నని కమ్మయ్యా అని పాడుతుంటే మా అమ్మ బాగా పాడుతున్నావు కానీ ఆ మధ్యలో ఆ ముఖ్యంగా గొంతు అంటే నా ఉద్దేశం అంటే నా గొంతు పాడితే వికారంగా ఉంటుంది, అలా వాడితే బాగుంటుందని నా పిచ్చితనం. నీ గొంతుతో పాడు. ఇలా అమ్మ ప్రభావం నా మీద ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే మా నాన్న అమితాబ్ బచ్చన్ లాగా 6 అడుగులు, మా అమ్మ జయబాదర్ లాగా 4.5 పావుల పైకి. అమ్మ ప్రభావం అన్నిటికీ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సో అలా ఏ పాట రాసినా దీంట్లో ఏమైనా తల్లితనం కలుస్తుందేమో అని నాకు తెలియకుండానే అలా పల్లవిస్తాం. హరిబమ్మ మాయమ్మ అతి పేరదీరా, ఆయమ్మకున్నది ఒక్కటే చీర, ఆ చీర రంగేమో ఆకు పచ్చనిది, ఆ తల్లి మనసేమో రామ సక్కనిది, రామ సక్కనిది. భుజముల పైనేమో రాళ్ళ గుట్టలు కొన్ని, పాదాల పక్కనే పాము పుట్టలు కొన్ని, భుజముల మీదనే రాళ్ళ గుట్టలు కొన్ని, పాదాల పక్కనే పాము పుట్టలు కొన్ని, అడుగడుగున ముళ్ళ కంప అయినా, అడుగడుగున ముళ్ళ కంప అయినా, అడివంటేనే పళ్ళగంప, పల్లె గుండెలు నింపే వానసుక్క అడ, ప్రాణాలు కాపాడే పసరు మొక్క అడవి,
ఆకలైతే చెట్టు అమ్మైతది. ఇక్కడ వస్తాడు మళ్ళీ. ఇప్పటిదాకా పొలిటిక్ గా ఉన్నటువంటి నాన్ కాంట్రవర్షియల్ గా ఉన్న అశోక్ తేజ ఇప్పుడు తానేంటో వస్తాడు. ఎలా వస్తాడు అంటే, ఆకలైతే చెట్టు అమ్మవుతది, ఆయుధాలడిగితే జమ్మి చెట్టవుతది, అడివమ్మ మాయమ్మ. ఇలా రకరకాల పాటలు రాసినప్పుడు ఇలా రాయాలి. చెట్టురా చెలిమినిరా తరువునురా తల్లినిరా నరికి వేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా నేను అమ్మకురా కొడుకురా నన్ను కొట్టకురా. ఇలా ఎన్నో పాటలు. చాలా మంది సినిమాలకు వచ్చినాక పాటలు రాశారు అనుకుంటారు. కాదు, పాటలు బాగా రాశాక బై యాక్సిడెంటల్లీ సినిమాలకు వచ్చాక. సినిమా రంగంలోకి రాకన్నా ముందు 2000 పాటలు రాసిన తర్వాత సకల చందు బందోబస్తుగా సినిమాలకు వచ్చాను. కాబట్టి నాదైన ధోరణి, నాదైనటువంటి పద్ధతిలో నేను రాసుకుంటూ వెళ్తున్నాను. నేను చాలా తక్కువ రాశాను. మిగతా సినిమా రైటర్ని పోల్చుకుంటే నేను 2500-600 పాటలే రాశాను 23 సంవత్సరాలు. అసలు బాగా కమర్షియల్గా రాయగలిగితే 3500 దాకా రాయొచ్చు. ఈ పీరియడ్లో నేను అంత రాయలా. నా పరుగెప్పుడు తావేను లాగానే గడిచింది సినిమా రంగంలో. దాసరి నారాయణరావు గారి కాంపంలో పెరిగిన బిడ్డని కాబట్టి అద్భుతమైనటువంటి సన్నివేశాలకు పాటలు రాయడం అనేటువంటి ఒక దోవ ఆయన వేయడం వల్ల నేను సినిమాల్లో ఆ దోవలోనే వస్తున్నాను. 2400 పాటల దాకా రాసిన ఓ 1800 పాటలు సన్నివేశానికి అనుకూలమైనటువంటివి, సమాజానికి అనుకూలమైనటువంటి పాటలు రాసే అదృష్టం నాకు వచ్చింది. ఇలా నా జీవితం ఇలా సాగుతాం. శ్రమకావ్యం రాయడానికన్నా ముందు శ్రమ మీద నేను అనేక పాటలు రాసిన తర్వాతనే ఈ ఆలోచన వచ్చింది. శ్రమ మీద మనం ఏకధాటి ఒక కావ్యం రాయొచ్చు కదా. చెమట పట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆగడాల గడీల గడి అంటే తెలుసుగా, రాజుల కోటని దొరల కోటని గడి అంటారు తెలంగాణ పలుకుబడిలో. ఆగడాల ఆగడీల దినగంధపు ఏలుబడిల మెడలు వంచి దొరమేన పదిలంగా మోయువేళ పద 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 నడు 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 బిర 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 పద 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 పదమంటూ ఆ పాద మస్తకము శ్రమిస్తూ ఓహోహం ఓహం 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 అనుయాసమే అయిన జానపదం తప 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 చమట బొట్లు. అప్పుడు ఆడవాళ్ళు ఏమన్నా తక్కువనమ్మా? కరణమింటు పెళ్లి పని తల ఎంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్ళకు దిగిపోతే ఊపిరి తిత్తుల ఒత్తిడి వచ్చిన సువి సువి సువన్నాలారా ఓ సువన్నాలారా సువి పాటగా మారి ఊరెత్తున లేచన తట పట 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 పచమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది. ఒకసారి ఆ పని పాటల జీవులకు వినబడేలాగా మనం చప్పట్లు కొడితే ఎవరైనా నిద్ర పెట్టిన వాళ్ళు చేస్తారు. అలా ఇంటర్మీడియట్ లో
నేను తమాషాగా చెప్పట్లా, నా ఫ్రెండ్ అక్కడ సాక్షిగా ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో నేను శని ఆదివారాలు బిల్డింగ్ పనిచేసే వాళ్ళ దగ్గర, నేను మేస్త్రి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు. రోజుకు 5 రూపాయలు ఇచ్చేవాడు. 5 10 రూపాయలు నాకు వచ్చేవి, వారానికి 10 రూపాయలు. అప్పుడు కూడా నేను ఎప్పుడు సిగ్గుపడలా. ఒక బిల్డింగ్ మీద నిలబడి కాపీతో గోడ కొడుతూ ఉంటే సిగ్గుపడ్డవాడిని కాదు. ఇక్కడ కూడా ఏదైనా పాట కొడితే బెటర్ కదా అనుకుని ఆలోచించేవాడు. అలా పుట్టిన పాటే, శ్రమలోంచి పుట్టిన పాటే రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంట్ చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కత్తి పోరకులోడ పట్టణాలలో మేడ కాళ్ళు జాగ్రత్త, వేళ్ళు జాగ్రత్త, నడుము జాగ్రత్త, నడుము జాగ్రత్త, రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంట్ చెమట గోడ మీద గోడ. ఈ పాట శ్రమ కావ్యానికి నాందిగా బీజాలుగా పుట్టినటువంటి పాటలలో ఇది. ఈ పాటే తర్వాత ఇప్పుడు గోపాలయ్య చెప్పినట్టుగా ఇదే ట్యూన్లో వచ్చిన పాట. ఒక్కటే జననం ఒక్కటే మరణం ఒక్కటే గమనం ఒక్కటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. ఈ సినిమా పాటకు మాతృగా ఇంటర్మీడియట్లో నేను రాసుకున్నటువంటి టాపిక్ వేస్తున్నాను. పరికరాలు పుట్టించిన తెలిది కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులు అందించిన శ్రమ సంస్కృతి వలది. సింధు నాగరికత, ద్రావిడ నాగరికత, ఈజిప్ట్ ఈ నాగరికతలు ఏం లేవు, ఓన్లీ శ్రమ నాగరికత మాత్రమే ఉంది, శ్రమ సంస్కృతి మాత్రమే. వీటన్నిటి తర్వాత పేరు పెట్టినప్పుడు ఆయా కాలాలకు దాన్ని తగిలిస్తే, ఒక కాలానికి శ్రమ సంస్కృతికి ఈజిప్ట్ సంస్కృతి, ఇంకోసారి సింధు సంస్కృతి, ఇంకోసారి ఆర్య సంస్కృతి, ఇంకోసారి ఏదో సంస్కృతి, అన్ని కలిపిన శ్రమ సంస్కృతికి ఇలా రాష్ట్రపాటి. ఇలా ఈ కావ్యాన్ని కన్నా ముందు పుట్టినటువంటి పాటల తర్వాత శ్రమ మీదనే ఒక కావ్యం రాస్తే పోదా అనిపించింది. 4 సంవత్సరాలు నేను శ్రమ గురించి మ్యాటర్ తీసుకున్న తర్వాత నేను ఈ కావ్యం రాశాను. ఈ కావ్యం రాయడానికి నేను అమెరికాలో మా బాబు దగ్గరికి వెళ్ళి రాశాను. ఒక 2 times వెళ్ళి 4 నెలల్లో రాశాను, కానీ 4 సంవత్సరాలు నేను మ్యాటర్ తీసుకోవడానికి పట్టింది. ఆయనం, రామాయణం అంటారు కదా, ఆయనం అంటే ప్రయాణం, రామాయణం అంటే రాడు ప్రయాణం, శ్రమాయనం అంటే శ్రమ ప్రయాణం. ఇది శ్రమాయనం. పౌరాణిక భాషలో చెప్పాలంటే శ్రమాయనం, శ్రమ విశ్వరూపం వెరసి శ్రమేతిహాసం ఈ శ్రమ కావ్యం. నాటి నుండి నేటి వరకు యుగాలు మారినా, తరాలు మారినా, పురుషుడి పేరు శ్రముడిగా, స్త్రీ పేరు శ్రేణిగా సాగింది ఈ శ్రమహా ప్రస్థానం. శ్రమతో మమేకమైనటువంటి మనిషి యొక్క శారీరక చలనంలోంచి నాట్యం పుట్టింది. శ్రమతో మమేకమైన మనిషి శారీరక చలనంలోంచి నాట్యం పుట్టింది. శ్రమలో నిమగ్నమైన మనిషి యొక్క గొంతు అరపులోంచి సంగీతం పుట్టింది. ఇది నేను నమ్ముకున్నటువంటి సత్యం. ఈ రెండే. దీన్ని కేంద్ర బిందువుగా చేసుకుని అటు వెనక్కి ఇటు ముందుకు లాగితే శ్రమ కావ్యమైంది. కావ్యం అనగానే పెద్దలు చెప్పిన వాళ్ళు ఉంటారు, కావ్యం ఇలా మొదలెట్టాలి, ఇలా మొదలెట్టాలి, శ్రీ అని మొదలెట్టాలి, ఇలా కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని నిబంధనల్ని తెంపుకున్నాను, కొన్ని అనుసరించాను. అనుసరించడం ఎందుకంటే గాలిపాటలు లాలిపాటలు రాసే సుద్దాల అశోక్ తేజకి కావ్య సంప్రదాయం గురించి, కావ్యాల యొక్క అలంకారాల గురించి తెలుసునా తెలియదేమో అనుకునే వాళ్ళకి చిన్న సమాధానంగా ఈ యొక్క కొన్ని పాటించాల్సి వచ్చింది.
కావ్యగానాలు అనేవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చేశారు, నారాయణ రెడ్డి గారు చేశారు. తర్వాత ఇటీవల కాలంలో కావ్యగానాలు చేసిన లెక్క ఏం లేదు నాకు తెలిసి, కవి సంఘాలు ఉన్నాయి. అయితే ఈ కావ్యగానం అనేది నారాయణ రెడ్డి గారు చేసిన తర్వాత మళ్ళీ కావ్యగానాలు చేసే ఒక అలవాటు, ఒక ఆలోచన ఇప్పటి యూత్ కలిగించాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా నాకు ఈ కావ్య రాయడంలో ఉంది. కావ్యాన్ని నారాయణ రెడ్డి గారు జయ జయ సమగ్రాంధ అని మొదలెట్టాడు. జయ జయ అనేటువంటి పదంతో మొదలు పెట్టడం కూడా ఒక శాస్త్రం, ఒక పద్ధతి. కవి ఎప్పుడు కించిత్ అహంకారంతోనే ఉంటాడు. నేను చెప్పేది సత్యం అని అనుకోవాలి, అనుకోకపోతే మీరు వినరు, నేను మాట్లాడలేదు. ఆ కించిత్ గర్వంలోంచి వచ్చేటువంటి దాన్ని నేను ఏమంటానంటే వినయాహంకారము అంటాను. వృత్తి అహంకారం కాదు, వినయాహంకారం. ఆ వినయం ఉండాలి, కొంచెం అహంకారం కూడా ఉంది. సినిమా డైరెక్టర్ సినిమా తీయడం కన్నా ముందు స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే సినిమాను తన మెదడులో చూస్తాడు. ఫస్ట్ టు లాస్ట్, తర్వాత షూటింగ్ మొదలెడతాడు. అట్లాగే కవి కూడా కావ్యం రాయబోయే ముందు కావ్యాన్ని మొత్తం దర్శిస్తాడు, తర్వాత కావ్యం మొదలు పెడతాడు. అలాగే నేను రాస్తున్న ఈ శ్రమ కావ్యం ఎవరికన్నా తక్కువ కాదు అని చెప్పడం కోసం ఇలా మొదలెట్టాను. ఇప్పుడు మనం ప్రవేశికలో వెళ్తున్నాం. జయ కావ్యమున ధనుంజయుని కన్నులతో, జయ కావ్యమున ధనుంజయుని కన్నులతో, కురుక్షేత్రమున రణక్షేత్ర మధ్యమున వ్యాస కవి ఋషి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించిన లీల నేను దర్శిస్తున్నాను శ్రమ విశ్వరూపాన్ని. కృష్ణుని యొక్క విశ్వరూపం అర్జునుడు చూడలే, ఆ కావ్యం రాసినటువంటి వ్యాసుడు చూశాడు ముందు విశ్వరూపం. ఎవరి ద్వారా? అర్జునుడి కళ్ళ ద్వారా చూశాడు. ఆ తర్వాతనే అర్జునుడు చూశాడు. కవి బ్రహ్మ, కవి మొదలు చూస్తాడు, తర్వాత పాత్ర చూస్తాడు. అంతే కదా సార్. పల్లె కవి పద పదమున కవితామృతము వెదజల్లు కవి పోతన్నరే పల్లె తల్లి యశోద నేత్రాలతో. పల్లె కవి పద పదమున కవిత్వామృతము వెదజల్లు కవి కవి పోతన్న రే పల్లె తల్లి యశోద నేత్రాలతో. గోపాల బాలుని నోట 14 భువన భాండాలను చూసిన తీరు నేను చూస్తున్నాను శ్రమ స్వయం భువన భాండం. రసజ్ఞులు కదా మీరు, మీ రసజ్ఞత జోహార్. నాకు ఇప్పుడు కొంచెం సపోర్ట్ కొట్టండి ఆడడం మంచిగా అనిపించింది. కవికైనా రసజ్ఞులు గొప్పవారమ్మా. అమ్మాయిలు ఏమనుకోకపోతే కవి మామ లాంటి వాడు, రసజ్ఞుడు అల్లుడు లాంటి వాడు. కవిత్వం కవికి బిడ్డ. కవిత్వం యొక్క రుచి అంటే కాంతి. కవిత్వం యొక్క కాంతి ప్లస్ రుచి రెండు. అల్లుడు తెలిస్తే కానీ తండ్రికి తెలుస్తున్నా. నా బిడ్డ యొక్క, నా కూతురు యొక్క సౌందర్యం, సామీప్యత, అద్భుతం అదంతా నా అల్లుడు తెలుస్తుంది, తండ్రికే తెలుసు. తండ్రి ఇంటికి వస్తే ఒకసారి నెత్తి మీద ఒకసారి ముగ్గురు. కాబట్టి కవి కన్నా రసజ్ఞులు గొప్ప. మీ రసజ్ఞతకు జోహార్. సిద్ధార్థుడు అర్ధరాత్రి అంత పురాణ తన హంస తూనిగా తల్పాన అడు కదలి ఇడు కదలి భార్య బిడ్డల వదలి రాసనగరున తన కంట దుఃఖ వైవిధ్య దృశ్యాలుగాంచినట్టు నేను కనుచున్నాను శ్రమ సహస్రానేక వైవిధ్య దృశ్యాలు. శ్రీ మహాకవి
శ్రీ మహాకవి మహాప్రస్థాన నిర్మాణ క్షణుడు కాక మునుపే తన చిర దీక్ష శిక్ష తపస్సమీక్షణలో నగ్న భయోద్విగ్న సత్యోద్వేగ సాక్ష్యాన్ని వీక్షించినట్టు నేను వీక్షిస్తున్నాను శ్రమ ప్రస్థానాన్ని జ్ఞానపీఠి మానవీయ కేంద్ర సాహితీ ఘనాపాటి శ్రీ సినారే విశ్వంభర శ్రీకార యోచనకు ముందే హృదయాక్షులతో కావ్య భూమికను సాక్షాత్కరించుకున్నట్టు నేను సాక్షాత్కరించుకుంటున్నాను శ్రమ భూమిక సర్వ విశ్వంభరతను శ్రమ సత్య శివ సుందరత సాంద్రతను శ్రమకర్తగా కర్మగా క్రియగా కొనసాగు శ్రమ కర్తగా కర్మగా క్రియగా కొనసాగు ఈ శ్రమైక జగతి పురోగమనాగమన గమనాన్ని నేను గమనిస్తున్నాను ఈ శ్రమైక జగతి పురోగమనాగమనాగమనాన్ని నేను గమనిస్తున్నాను శ్రమ ఆది శ్రమ మధ్య శ్రమ ఆది మధ్యాంతాతీతముగా దిగ్దిగంతములను ఆక్రమించిన శ్రమ విక్రమాకృతిని నేను కీర్తిస్తున్నాను ఏమాశ్చర్యం. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే మీకు పుట్టపడుతున్న నారాయణ సార్ జ్ఞాపకం రావాలి ఇక్కడ. ఏమానందము ఏమానందము భూమి తలమున. అలా ఎంతైనా నారాయణ రెడ్డి గారు, కృష్ణశాస్త్రి గారు, పుట్టపర్తి గారు వాళ్ళు వేసిన దారులలో తారు రోడ్ల మీద మేము మెల్లగా కారు దొరికించుకొని ఎక్కి దాని మీద డ్రైవింగ్ చేయడం ఎంత ఈజీ సార్. ఇది కష్టమంతా వాళ్ళది, ఇష్టము అనుభవం మనది. న్యూటన్ ఎవరు అన్నారట, నువ్వు మిగతా సైంటిస్టుల కంటే చాలా దూరంగా చూడగలుగుతున్నావు భవిష్యత్ అంధకార శాస్త్రీయాన్ని అంటే, నాకన్నా పూర్వమైన సైంటిస్టుల యొక్క భుజాల మీద కూర్చుని అదృష్టం నాకు దక్కింది. కాబట్టి నాకు కూడా నారాయణ రెడ్డి గారి ఒళ్ళో కూర్చుని పోతన్న గారి భుజాల మీద కూర్చునేటువంటి ఆడుకున్న అదృష్టం దక్కింది కనుకనే మనం ఇలా రాయగలుగుతున్నాం. ఇలా రాయగలిగినందుకు మీ చప్పట్లు వచ్చేది నాకు కాదు, వాళ్ళకి. ఏమాశ్చర్యం 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 ఏమి సంభ్రమాశ్చర్యాశ్చర్యం ఎందుకు నాకీ ఆంతర్యాశ్చర్యం ఎటు దర్శించిన శ్రమ సౌందర్యం ఎటు స్పర్శించిన శ్రమ గాంధర్వం ఎటు దర్శించిన శ్రమ సౌందర్యం ఎటు స్పర్శించిన శ్రమ గాంధర్వం. ఇక్కడ నేను ముట్టుకుంటాను, మీరు ముట్టుకున్నారు, మీకు ఒక చెక్క స్పర్శ తెలిసింది. మీకు నేను ముట్టుకున్నాను, నాకు ఒట్టి చెక్క స్పర్శల ఈ పైన దీని స్పర్శ కాదు నాకు తెలిసింది. ఈ చెక్కలు చెక్కినప్పుడు వడ్రంగి బార్సతో చెక్కినప్పుడు ఆయన నుదుటి నుంచి జారిన చెమట చల్లదనం నాకు తెలిసింది. అందుకే అంటున్నాను, అక్కడికి వెళ్ళి చెప్తున్నాను. ఎటు చూసిన ఎటు స్పర్శించిన శ్రమ గాంధర్వం శ్రమ శైలూషికా నాట్య విలాసం శ్రమ వాగ్మీ వాగ్గేయ వికాసం శ్రమ వాయించిన వాద్య వినోదం శ్రమ మ్రోయించిన తంత్రీనాదం శ్రమ నైపుణ్యం శ్రమ లావణ్యం శ్రమ ప్రావీణ్యం శ్రమ వైవిధ్యం శ్రమ వైశిష్ట్యం అటు ఇటు ఎటు అవలోకించిన శ్రమ సౌహార్ద్రం శ్రమ సౌభాద్రం అది ఇది ఎది అవలోకించిన శ్రమ ఔదార్యం శ్రమ ఔన్నత్యం
ఒక్కడే చెప్తున్నాను లాస్ట్కి. సమస్త సంస్కృతి, సమస్త సంస్మృతి, సమస్త జగతి, సమస్త ప్రగతి, సహస్ర కళలు, సర్వం సహా శ్రీ శ్రమ దయాభిక్షం. శ్రమ కరుణా కటాక్ష వీక్షణం, శ్రమైక సుమంత్ర జల, శ్రమైక సుమంత్ర జల సంప్రోక్షణం. సినిమా దగ్గర కాబట్టి నెక్స్ట్ చాప్టర్లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాను. నేను మిమ్మల్ని రామాయణం కన్నా ముందు శ్రమాయణం ఉందని చెప్పడానికి నేను వెళ్తున్నాను. దీనికి ఎవరైనా పెద్దలు, నేను రాముని ఇక్కడ ఎంత వామపక్షవాదులు, ఎంత అభ్యుదయకారులు ఉన్నా కూడా నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను. రాముడు లేడు, రామాయణం శూన్యం అని నేను ఉంటుందా? ఎక్కడ ఉంటుందా? కానీ ఒక పెద్ద కావ ఉంది. కానీ రాముడు కట్టుకున్న పీతాంబరం వేసిన శ్రముడు రాముడు కన్నా ముందున్నారు అంటున్నా. రాముడు పట్టుకున్న కోటంలాన్ని చెక్కిన గిరిజనుడు రాముడు కన్నా ముందున్నటువంటి ఆధునిక శ్రముడని చెప్పదలుచుకున్నాడు. రాముడు పెట్టుకున్న నవరత్న శోభిత ఖచ్చిత వజ్ర కిరీటం మలిచిన కంసాలి రాముడు కన్నా ముందున్న శ్రముడు అంటున్నాడు. నన్ను ఎవరితో నాకు పేచి. అందుకే బోయడు ఈ కావ్యంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి పోయం అయ్యాయి. బోయడు రామాయణ పల్లకి బోయడుగాక ముందు, బోయడు రామాయణ పల్లకి బోయడుగాక ముందు. ఏమైంది? నిర్దయాత్ముని నోట లయాత్మకముగా శోకము శ్లోక రసాత్మకము గాకముందు. ఏమైంది? జంట గోల్పోయిన కంచము కంట నీరిడుట కన్న ముందేమైంది? కిరాతుని శరాఘాతాన క్రౌంచము ధరాతలాన ఈశ్వరార్పణము గాకముందు. వాట్ హ్యాపెండ్? వేటుగాడుగా గురి పెట్టి పక్షిని వీక్షించకన్నా ముందున్న, వేటుగాడుగా గురి పెట్టి పక్షిని వీక్షించుట కన్నా ముందున్న శ్రమాయణాన్ని నేను విరచిస్తున్నాను. రరాటికా నేత్రాగ్నికీల లలాటం. ఇక్కడ ఒక కథ ఉంటుంది శంకరుడు. శంకరుడు కూడా ఏమి నొప్పించట్లా. రరాటిక. కానీ శంకరుని యొక్క డమరుకం తయారు చేసేందుకు ఆ చర్మాన్ని, ఆవు చర్మాన్ని లేదా గేదె చర్మాన్ని, ఇంకో జింక చర్మాన్ని శుభ్రం చేసి దాన్ని మోగే వాద్యంగా మార్చినటువంటి చర్మకారుడు శంకరుడి కన్నా ముందే ఉండాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడ నాకు శంకరుడితో పేచి లేదు. రరాటికా నేత్రాగ్నికీల స్వరపేటికా గరళాగ్ని జ్వాల, నిలువున దకిస్తుందని మంచుకోనను నెలవుకొని పార్వతీ సతి పూజ్యపతిగా హిమ పర్వత శిఖరాగ్రపతిగా చల్లగా గంగ చల్లే జల్లులలో పులకించి ఆడే. ఇక్కడ మంట అంటే మీ గోదావరికి వస్తే మాకు ఒళ్ళంతా శివుడి అడిగాను. కానీ ఇన్ని మంటలు ఉంటే పాపం ఆయన పశ్చిమ గోదావరిలో ఎందుకుంటాడయ్యా? కైలాసంలో కదా ఉండాలి, మంచుకొండలో కదా ఉండాలి. ఆయన చల్లగా ఉంటుంది. అందుకే పర్వత శిఖరాగ్రపతిగా చల్లగా గంగ జల్లే జల్లులలో పులకించి ఆడే భవుని ధమరుకమున ఆ ఈ ఉను అరు అనుక్ అమరిక అమర
ముందున్న శ్రమ పోనాలను నేను రచిస్తున్నాను. శ్రమేశ్వర అది పరమేశ్వర సూత్రాలు, శ్రమేశ్వర సూత్రాలుగా నేను రచిస్తున్నాను. సామవేదం సామవేదం సప్తస్వర నిక్షిప్త సామవేదం గాకముందు సామవేదము మగరి సనిదప సరిగమ పదని తర్వాత లేటెస్ట్. మొదలు సప్తస్వరాలు సరిగమ పదని కాదు. ఇది చాలా మంది తెలియదు. అంటే నేను మిమ్మల్ని మీకు తెలియదు అంటలేను. చాలా మంది అంటే ఆ మంది మీరు కాదు, బయట మాకు తెలుసు కదా. ఒక పెద్ద లేచాడు అనుకుంటున్నా, ఎందుకు కూర్చున్నాం మా బయట నాకు తెలుసా ఏముందండి, మిమ్మల్ని కాదు సార్. సామవేదము మగలి సనిదపతో మధ్యమ గ్రామ వేదము గాకముందు సామవేదము సరిగమ పదనితో షడ్జమ గ్రామ వేదము గాకముందు సామవేదము గాన జననిగ నిర్ధారణకు రాకముందు చతుర్ముఖ విధాత గానము సామవేదమున ఇముడించకన్న ముందున్న శ్రమవేదాన్ని నేను ప్రవచిస్తున్నాను. శ్రమ సామవేదాన్ని. మరి అన్ని ఇతనేనా? అన్ని పౌరాణికాలేనా? ఇంక వేరే లేవా? గోర్కి అమ్మ కథ చెప్పకముందు గోర్కి అమ్మ కథ చెప్పకముందు టాల్స్టాయ్ సాహితీ యుద్ధం శాంతించకముందు షేక్స్పియర్, అగాధా క్రిస్టి, రవీంద్రుడు, శరత్ ప్రేమచంద్, సుబ్రహ్మణ్య భారతి కవిత కథా కథన హారాలకు నాటక రచనలకు సిరా తెర ఎత్తక ముందు కథన కుతూహలం పువ్వులు ఏరుకున్నట్టు శ్రమ కవిత కథా కథన కావ్యానికి సిరా పుష్పాలను ఏరి మాల కడుతున్నాను. పోనీ ఇవేనా? పోషమ్మ గ్రామదేవత, పోషమ్మ పోతరాజు, సర్వాయి పాపన్న వీరప్ప జాంబవంతుల చారిత్రక కథాలాపనలకు చిందులు, శారదాకారులు, బీర్ల కథకులు, వివిధ కుల వృత్తి జానపదులు చరిత్ర మూల కథల నెమరేసుకొని గొంతు సవరించుకున్నట్టు శ్రమ చారిత్రక కవిత కథా కావ్యాలాపనకు నేను గొంతు సవరించుకుంటున్నాను. రాళ్లను కరిగించగల కళ, రాళ్లను కరిగించగల కళ, వర్షాలను కురిపించగల కళ, కన్నీళ్లను పలికించగల కళ, దీపాలను వెలిగించగల కళ, సమరాలను ఉరికించగల కళ, శంఖాలను పూరించగల కళ, నాద కళ, నాదకలను కథానిని ఇమ్మని సుర దొర బ్రహ్మని. పౌరాణికి ఏం చెప్తారంటే ఇంద్రుడు అడిగాడట బ్రహ్మని, ఒక కళని ఏమయ్యా అని బాగా పుట్టక ముందు. నాదకలను కథానిని ఇమ్మని సుర దొర బ్రహ్మని అడగకన్న ముందున్న శ్రమ కళా పూర్ణోదయాన్ని నేను సృష్టిస్తున్నాను. శిలువపై యేసు రక్తము తడిసి, శిలువపై యేసు రక్తము తడిసి క్రైస్తవము ఒక మతముగా రాకన్న ముందు, శిలువపై యేసు రక్తము తడిసి
క్రైస్తవము ఒక మతముగా రాకన్న ముందు, మహమ్మద్ పవిత్ర ప్రవ్యక్తమై ఇస్లాము మతముగా రాకన్న ముందు, హిందూ జనజీవన సంస్కృతి, హిందూ జన శ్రామిక జనజీవన సంస్కృతి, హైందవ మతము అవకన్న ముందున్న, హైందవ మతము అవకన్న ముందున్న ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఇలాగే నా పాట అరచేతుల పల్లకి మీద కూర్చోబెట్టుకుని మిమ్మల్ని నేను అమెజాన్ అడవిలోకి, దండకారణ్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. నాతో పాటు మీరు ప్రయాణం చేయండి. శ్రీకరారణ్యమది భీకరారణ్యమది, శ్రీకరారణ్యమది భీకరారణ్యమది, ప్రాణుల శరణ్యమది, ప్రకృతి కారుణ్యమది, అరణ్యమది, శీతలారణ్యమది, భూతలారణ్యమది, పర్వతారణ్యమది, ప్రకృతి కారుణ్యమది, అరణ్యమది, ఏటవాలుగా కొండ పైకప్పుగా ఉండే భయలాంధకార గుహ గృహారణ్యమది, నింగి పందిరి గుంజలై మొలిచె గిరులతో, లోతు తెలియని నాటి మనసంటి లోయలతో. సంజీవత లేచి నన్ను కొట్టాలి ఏంద్రా అంటే ఓన్లీ ఆడవాళ్ళకే ఉంటారు మనసు లోయ, మొగలకు ఉన్నదాన్ని ఈ మొగల మనసు పడదు అని అలవాటుగా ఆ మాదిరిగా వచ్చింది. కాబట్టి వీరలక్ష్మక్క సారి ఏమనుకో, నాటు లోతు తెలియని నాటి మనసంటి లోయలతో నరనాగరికతలు నెరవేర్చే బాధ్యతలు తమవే అన్నట్టు ఉరికే సెలయేళ్ళు నదులతో, ఎవరి శాపము తగిలి తల ముక్కలై పగిలి, ముక్క ముక్కలో నీటి చక్కదనమే పొగిలి, ఎగిసిపడు జలపాత శాబ్దికారణ్యమది, అరణ్యమది. ఇక్కడ మరి సిద్ధారామంతో వచ్చేస్తాడు. కొండ చిలువల బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చారు వాళ్ళ నాన్న. కొండ చిలువల బట్టి, ఎందుకంటే ఎదురుగా శివసాగరం వాళ్ళ చెల్లె ఉంది కాబట్టి, కొండ చిలువల బట్టి కండ కండగా చీల్చి చెండాలే ఎర్రెర్ర గండు చీమల, ఎర్రెర్ర దగ్గర కింద అంటున్నాయి, ఎర్రెర్ర గండు చీమల దండి దండకారణ్యమది, అగ్ని పువ్వు దండకారణ్యమది, తొలి నరుని కల స్పర్శ తెలియని అరణ్యమది, తొలి నరుని స్వర స్పర్శలెరుగని అరణ్యమది, తొలి నరుని పదముద్రకెదురు చూసే అరణ్యమది, తొలి నరుని పదముద్రకు ఎడద సాచిన అరణ్యమది, ప్రకృతి కారుణ్యమది, ప్రాణుల శరణ్యమది, అరణ్యమది. ఇక్కడి నుంచి నేను ఇప్పటిదాకా ఒక అక్షరం కూడా మిస్ చేయకుండా మీకు వినిపిస్తూ వచ్చా. ఇక్కడి నుంచి నేను లైన్లు వీలైతే చాప్టర్లు జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎందుకంటే జరనే లాల్లా కట్టే కొట్టే తెచ్చేలాగా చూపించాలి. ఇక్కడ అడవుల్లో 4 పాదాలతో నడుస్తున్న వాళ్ళు
నడిచి 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 దారి లేని అడవిన బడి నడిచెల్లిన యోజనాలు ఎన్నో ఆశ్రమలో కలిగిన ప్రయోజనాలు ఎన్నో నడిచి 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 అడవిన బడి నడిచెల్లిన యోజనాలు ఎన్నో ఆశ్రమలో కలిగిన ప్రయోజనాలు ఎన్నో గడిచి 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 గడిచిపోయిన యుగాలు ఎన్నో ఆ శ్రమలో జరిగిన ప్రయోగాలు ఎన్నో. అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ నేను ఎన్ని యుగాల చరిత్ర రాసినా కూడా పేరు పెట్టల. అమ్మాయి పేరు శ్రమి, అబ్బాయి పేరు శ్రముడు. కథానాయకుడు శ్రముడు, కథానాయకి శ్రమి. శ్రముల యొక్క పాదచారంతో మనం నడుస్తూ ఉంటాము. ఎప్పుడు శ్రముడు వచ్చినా కూడా మీరు అర్థమైపోవాలి. ఇంకా శ్రమి వాళ్ళు పెళ్ళే చేసుకోలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, పాదచారులాగా సహచరులాగా వెళ్తున్నారు. వాళ్ళకి ఆకలి అయితే ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఉడత మీద ఎత్తేసేవాడు. ఉడతకు అంత పెద్ద రాయి ఎందుకు, చిన్న రాయి సరిపోతుంది కానీ ఓ చిన్న పెద్ద ఏడుకు వచ్చినా కూడా అంత పెద్ద రాయి ఎత్తేసేవాడు, ఉడత వచ్చిన అంత పెద్ద రాయి. ఈ తేడా తెలిసింది కాదు. తేడా ఎలా తెలిసిందంటే, ఉడుతను చంపుటకు పెద్ద పడితే దొరకనప్పుడు, పెద్ద బండ దొరకనప్పుడు, అటు పరుగిడి ఇటు పరుగిడి, అటు శ్రమ పడి ఇటు శ్రమ పడి, రాయో రక్తో పుల్లో పుడకో విసిరితే గాయపడి పడి ఉడుత దొరికినప్పుడు చిన్న రాయిని సైతం ఆయుధంగా మలిచే ఒక ప్రాతిపదిక తెలిసింది శ్రముడికి. తగలబడిపోతుంది అడవి తగులబడి. ఇక్కడ మీరు ఆడవాళ్ళు బాగా, ఇక్కడ మీరేం అనుకున్నారో తెలుస్తారు. అడవి తగులబడి జంతువులు పక్షులతో పాటు నరుడు ప్రాణరక్షకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి కాలిన ఒక అడవి పంది కనపడగానే బయట బయటకు వస్తున్నారు. ఆకలి అవుతుంది, అలపడొస్తుంది. కాలిన ఒక అడవి పంది కనపడగానే ఆకుని ఆకలి కొద్ది ఆకుని ముట్టిన చెయ్యి చుర్రుమనంగానే హా అని చేతి వేలు నోట పెట్టగానే గోటికి అంటిన మాంసం ముక్క నాలుకపై పడి పచ్చి మాంసం ముక్క కన్నా పరమ రుచిగా తోచినప్పుడు నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది శ్రమికి. నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది శ్రమికి. కారు చిచ్చులో కన్న నిప్పు, వానకారు మబ్బులలో ఉన్న మెరుపు, కటిక చీకటిని తుటి కాలము కను దూరము చేసే నిప్పు. ఆ నిప్పే అరణ్యాన్ని కాల్చేసిన ఆ నిప్పే తొలి మానవ మెదడులో భావ దరిద్ర అరణ్యాన్ని మెల్లమెల్లగా కాల్చివేసి మనసు పొరలలోన వెలుగు పొగను ప్రసారించింది. ఆ నిప్పు పిలిచితే రావలే, వద్దంటే వెంటనే పోవలే. కరెంట్ వీట పదం అన్నమాట. ఆ నిప్పు పిలిచితే రావలే, వద్దంటే వెంటనే పోవలే. ఆ నిప్పుకు అధిపతి కావలే, ఆ నిప్పు సొంతము కావలే. రాతి యుగ మానవుని మెదడున రాసుకొని యోచనగా నిప్పు మబ్బు మబ్బు కరుచుకుంటే మింటిలోన మెరకు నిప్పు. రాయి రాయి ఒరుసుకుంటే రప్పల రూపములో నిప్పు. కొమ్మ కొమ్మ రాసుకుంటే కోనలోన కొరవి నిప్పు. కొమ్మ కొమ్మతో
కర్రతో రాసి చూస్తే రాకి చూస్తే కొరతలేని కొత్త నిప్పు సొంతం చేసుకున్న శ్రమకు దొరికింది తన సహచరుడు శ్రముని మెప్పు ముసుగేసిన దూర వలపు నిప్పు. ఇలా ఇది 170 పేజీల కావ్యం అమ్మ. ప్రతిదానికి ఇది ఊహాజనిత వాస్తవం. నేను ముందే రాశాను పుస్తకంలో. ఇది ఇట్ట జరిగిందని వెంట చెప్తావయ్యా. ఇప్పుడు ఒక ఆయన లేస్తాడు, తమ్ముడు లేచి, అవును ఇట్టనే జరిగింది నీకేమనక, నేను చూడలే. అప్పుడు నేను తమ్ముడితో ఇచ్చంట, ఒక పెద్ద దేగ వచ్చింది, 2 గుడ్లు పెట్టింది, ఒక గుడ్లకి వెళ్ళి ఒక ఆయన వచ్చింది, ఒక గుడ్లకి వెళ్ళి ఆడాలు వచ్చింది. అది బ్రహ్మాండ పురాణంలో ఉంది. అది ఆయనకి ఎట్లా తెలిసింది, ఆయనకి ఎట్లా తెలిసిందో అదే మార్గంలో నాకు ఇట్లా తెలిసింది. ఇది నా సమాధానం తప్ప నేను చూసినా నేను చెప్పాను. అది ఆయనకి ఎట్లా తెలిసిందా. అందుకే ఊహాజనిత వాస్తవం, వాస్తవాధారిత కాల్పనికం నా శ్రమకం. ఊహాజనిత వాస్తవం, వాస్తవాధారిత కాల్పనికం నా శ్రమకం. ముందెళ్ళిన నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ముందెళ్ళిన వాడొదిలిన మర్రి ఊడ ఒకసారి. 10 మంది పోతున్నారు, ముందర వెళ్తున్నారు, అన్ని ఊడలు ఉన్నాయి. ఆ ఊడల మీదకి వెళ్ళి పోయేటోడు చక్కగా పోయి వాడు పట్టుకోవాలి. ఊడ ఎన్నుకోలు అయిపోయేదాకా వాడు పోయి తప్పకపోయిందంటే ఆ ఊడొచ్చి ఎన్నుకోలు మొహం మొదలుపడదా. ముందెళ్ళిన వాడొదిలిన మర్రి ఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి, వెనకొచ్చే వాడి ముఖం పగుల కొట్టినప్పుడు, ముఖం గాయపరచినప్పుడు, దెబ్బతిన్న శ్రముని కనుల ఉబికింది నీరేనా. నీళ్లు మాత్రమే వచ్చాయా? దెబ్బతిన్న శ్రముని కనుల ఉబికింది నీరేనా. దెబ్బతిన్న శ్రముని తలలో ఊహ కూడా ఉబికింది. ఏం ఊహింది? లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టే ఆయుధమేదో ఉందని తోచింది శ్రముడికి. లాగి వదలడంలో సాగి దెబ్బతీసే ఆయుధముందని స్ఫురించింది శ్రముడికి. లాగి వదిలితే తగిలిన దెబ్బ ముఖానికి ఒక్కసారి, లాగి వదిలితే తగిలిన దెబ్బ మెదడుకు ఎన్నిసార్లు, 100 సార్లు లెక్క పెట్టలేనన్ని సార్లు. దూరం నుండి మహాబలుడైన శత్రువుని, దూరం నుండి మహాబలమైన జంతువుని చేతనెత్తురంటకుండా, చెయ్యి కలపకుండా మట్టు పెట్టి తీరాలనే మనసులో మరుగుతున్న మహారంది ఒకవైపు, లాగి వదిలితే తగిలిన దెబ్బ యాది ఒకవైపు. ఈ రెంటికి ప్రతికూల బంధమేదో ఉందని బలీయమైన నమ్మకం ఒకవైపు. దేవుల వెతుకులా పుట్ట గుట్ట చెట్టు గట్టు లాగి వదలడానికి ఒదిగే ఒక కర్ర కొరకు ఎన్ని చెట్లు చూశారు, ఎన్ని మైళ్ళు నడిచారో. శ్రమ ఎన్ని పొదలు వెతికారో. ఎదురుగా నిలువెత్తున పొదలుగా వెదురు పొద, వేల ధనుస్సులను పొదువుకున్న వెదురు పొద. కదిలెను తన మెదడు పొద, ఎదురుగా ఒక వెదురు పొద. కదిలెను తన మెదడు పొద, వెదురును వంచారు.
వంగలే. వెదురును చీల్చాడు వంగింది, వంచిన వెదురు నాపేందుకు, పట్టి ఆపి ఉంచేందుకు, ఏదో ఒక పట్టి ఆపి ఉంచేదొకటేదో, పూల తీగ ముళ్ళ తీగ సిబ్బి తీగ, తెగుతుందని ఏది సరిపోదని, లాగితే సాగాలి తిరిగి యథాస్థితికి రావాలి. తను తిని వదలిన చర్మం, తను తిని వదలిన తెగక సాగిన చర్మపు నరం, నరం నారిగా మలిచి, వెదురు నుంచి బిగించి ధనువుగా నిర్మించి, దృఢమైన పుల్ల చివర చెకుముకి రాయిని చెక్కి ముడుపుగా తగిలించి, ముళ్ళుగర్రలాగా బాణం పుల్ల తయారించి, సంధించెను మొదటి శరం, కుప్ప కూలె క్రూర మృగం, సాధించిరి ఆదిమ శ్రమునాడే తొలి యంత్రం. రాబోయే త్రేతాయుగ రామ బాణానికి, వాలి కంటబడకుండా వాలిని వధించబోయే రామాస్త్రానికి, పశుపతి పాండవ మధ్యముడికి పశుపతి అందించబోయే పాశుపతాస్త్రానికి, మూల బాణం మూలాస్త్రం మూల ధనువు ఇదే ఇదే. తూటాలకు ఫిరంగులకు శతఘ్నులకు క్షిపణులకు తొలి రూపం తొలి మూలం తొలి బీజం ఇదే. అంది వచ్చను శ్రమునికి ధనుస్సు, అది ఆదిమ శ్రమీ శ్రముల మేధో శ్రమ తపస్సు. ఇలా మనిషికి మనిషికి మధ్యన మాట ఎట్లా పుట్టింది, కథలు ఎలా వచ్చాయి, వీణ ఎలా వచ్చింది, డబ్బు ఎలా వచ్చింది, ఇవన్నీ రాశారు. అయితే దానికన్నా ముందు ఇంపార్టెన్స్ చాప్టర్ మీకు దిద్దుతాం అనుకుంటున్నా. ఇప్పుడంటే వెటర్నరీ హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు ప్రసవానికి ఏం హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రసవం గది. నేను ఈ కావ్యం రాసిన తర్వాత నేను ఒక మంచి పని చేశాను. అది మంచిగా నేను అనుకుంటున్నాను, అవునా కాదని నేను చెప్పాను. ఈ పుస్తకాన్ని అచ్చవేయ కన్నా ముందే మన 2 రాష్ట్రాల్లో కూడా నేను ఒక 15 కావ్యగానాలు చేశాను. ఇట్లా కాదు, ఇట్లా గంటన్నర గంట చొప్పున కాదు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా మొత్తం లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ 10 చోట్ల చేసి ఆయా మిత్రుల సోదరుల యొక్క సోదరీల యొక్క మార్పులు చేర్పులు స్వీకరించాను. అది సవరించుకున్న తర్వాత బుక్కుగా ప్రింట్ చేశాను. ఇది నేను చేసినటువంటి ఒక కొత్త సంప్రదాయం చేశాను. అలా చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు, అనకాపల్లిలో ఒక మిత్రుడు నాకు చేసినటువంటి సూచన, అన్నా ఇంత పెద్ద కావ్యంలో జననం గురించి ఎందుకు రాయాలా అన్నప్పుడు ఈ ప్రకరణం పుట్టింది. ఇప్పుడు నీకు చెప్తాను. శ్రమిప్పుడు నెల తప్పినది, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గమనించాలి. వీరెవరు ఇక్కడ ఆలోచుకున్నా ఏం పర్లేదు, మీరు కంగారు పడకండి. శ్రమిప్పుడు నెల తప్పినది, శ్రముడికది కరుచూపులో తెలిసినది. శ్రమిప్పుడు నెల తప్పినది, శ్రముడికది కరుచూపులో తెలిసినది. నాడు శ్రమి నడుము పిడికిడిలో ఇముడేది, నేడు శ్రమి నడుము వెడల్పుగా సాగినది. వక్షస్సు పాలిండ్లుగా రూపుదిద్దుకొను వేళ, ఎదలు బరువెక్కి నడిచే వేగము తగ్గి శ్రమి నడక మారింది. శ్రమి రుచి అభిరుచులలో మార్పు కనబడుతుంది. తినబడ్డాలలో మార్పు వచ్చింది. మామిడికాయలు తింటున్నారు కాదు, మట్టి కూడా తింటుంది. ఇప్పుడున్న ఒక 25 ఏళ్ల తల్లుల గురించి కాదు, కానీ మా అమ్మ కానీ మా ఆవిడ కానీ
నల్లటి రేగడి మట్టి వడ్లల్లో ఉన్నదాన్ని ఏరుకుని నోట్లో వేసుకున్నారు. వాటిని చూశాను. మా అమ్మ తిన్నది ఆవిడది. ఇక్కడ మీరు తిన్నరా లేదా నాకు తెలియదు. ఎక్కడైనా తింటారు, మీరు తింటారు కావచ్చు. మీ డాక్టర్లు, టీచర్లు, ఉద్యోగస్తులు కదా. అది ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ లోపల తింటుంటారు. కాల్షియం డెఫిషియన్సీ వల్ల శ్రమి మట్టిది అని నేను రాస్తే నేను డాక్టర్ అన్నా రైట్ అన్నా కాదు. నేను కాల్షియం గురించి నేను రాస్తాను. నేనేమంటానంటే శ్రమి రుచి అభిరుచులలో మార్పు కనబడుతుంది. తమను మోసే నేను ఇక్కడ రాగానే నా గురించి కృష్ణబాబు గారు కావచ్చు, జానకిరామ్ చౌదరి గారు కావచ్చు చాలా పరిచయం చేశారు. స్వయం శోభ అశోక్ తేజ వాళ్ళ నాన్న ఇది అది పెద్ద కూడా సుబ్బారావు గారు పరిచయం చేశారు. మనం కొత్త ప్రదేశాన్ని కొంచెం పరిచయం చేస్తున్నాం కదా. అట్లాగే మనల్ని మన తల్లిదండ్రులు ఇక్కడ తీసుకుపోతే నాయన ఇది కాకినాడ, ఇక్కడ కాకినాడ ఇక్కడ చాలా మహానుభావులు ఇక్కడ పుట్టారయ్యా. ఇక్కడ మనం రోజు వింటానే చాగంటి గారి ప్రవచనాలు ఆయన ఇక్కడేనే అది మనం చెప్తా ఉంటాం, పరిచయం చేస్తాం, ప్రదేశ పరిచయం. అట్లాగే కడుపులో ఉన్న బిడ్డకు ఆమె పరిచయం చేస్తోంది తల్లి శ్రమి. తమను మోసే నేల తల్లి రూపం ఎట్లున్నదో రుచి కూడా ఎట్లుందో. నాన్న 9 నెలల తర్వాత ఈ భూమి మీదకి వస్తావు. ఈ భూమి బ్రహ్మాండమైన భూమి నాన్న, మామూలు భూమి కాదు. కడుపులో ఎదురు ఏసీ రూమ్ లాగా ఉండొచ్చు, ఆ సేవకున్నావు కనుక ఓన్లీ 9 months నువ్వు బయటకు వచ్చావు. మహాత్మంగా ఉంటుంది నాన్న ఈ భూమి. ఇది స్వర్గం కన్నా గొప్ప. నా కడుపులో ఉన్నటువంటి గర్భసంచి కంటే గొప్ప సంచి నాన్న. నేను 9 నెలలే మోస్తా, నువ్వు మాత్రం 100 ఏళ్ళు నిన్ను మోసే తల్లి ఇక్కడ ఉంది నాయన. ఈమె నేను పరిచయం చేస్తా చూడు. తమను మోసే నేల తల్లి రూపం ఎట్లున్నదో రుచి కూడా ఎట్లుందో. కడుపులో బిడ్డకు ముందే తెలపాలని శ్రమి నల్ల రేగడి మట్టికి. తమను మోసే నేల తల్లి రూపం ఎట్లున్నదో రుచి కూడా ఎట్లుందో. తన కడుపులో బిడ్డకు ముందే తెలపాలని శ్రమి నల్లరేగడి మట్టి తింటున్నది. క్యాల్షియం డెఫిషియన్సీ కాదు. తొలకరి వానలో తొలి చినుకుబడినప్పుడు పులకరించే పుడమి పరిమళం ఏమిటో. నానా ఇక్కడ మొదటిసారి వర్షాలు పడతాయి, జూన్ లో వస్తాయి. ఆ మొదటి వర్షం పడ్డప్పుడు నానా ఆ వాసన ఉంటుంది బేట, సూపర్. ఎట్లా అంటావా అని నీళ్ళు వాకిట జల్లి వంగి గుండెల నిండా మట్టి వాసన పీల్చి పొట్టలో పొల్లాడే బిడ్డ శ్వాస కోశాలకు మట్టి సౌగంధాన్ని పరిచయం చేస్తుంది శ్రమిప్పుడు గర్భవతి. ఆనాటి భూమి గది ఇప్పుడు చెప్తున్నా వెటర్నరీ హాస్పిటల్ ఏంటో. ఆనాటి పురుటి గది ప్రవహించే జీవనది. పురుళ్ళు పోసుకోవడానికి వాళ్ళు ఆ గుహల నుంచి గూళ్ళ నుంచి బయటకు వచ్చి నది దగ్గర సెలయేళ్ళ దగ్గర ఉండేవాడు. నీళ్లలో కడుపు సగభాగం దాకా నీళ్లలో ఉంచి ఆ పురుటి నొప్పుల్ని అనుభవించేవాడు. ఆ నీళ్లలో ఉండేవాడు. ఇది నేను తెలుసుకున్నది. ఇప్పుడు కూడా రష్యాలో కాదు, హైదరాబాద్ లో కూడా అతి ఖరీదైనటువంటి ప్రసవాలు చేసేవాళ్ళు పెద్ద టప్పులో నీళ్లు పోసి ఆ నీళ్లలో అమ్మాయిల్ని ప్రసవాలు చేస్తున్నారు. పాపం 2018లో తెలిసిన వీళ్ళకి సైన్స్ శ్రేణికి అప్పుడే తెలిసింది. ఆనాటి పురుటి గది ప్రవహించ జీవనది చెరువు కుండ దిగుడు బావేదైన పురుళ్ళను పోసుకునే పుణ్యక్షేత్రాలు. వెల్లకిల పడుకున్న శ్రమి ఇప్పుడు ఒత్తిగి ఒకవైపు పడుకోవడానికి శ్రముడి చేయూతకై ఎదురు చూస్తుంది. ఒక తెల్లవారు సమయాన గోర్కొయ్య చుక్కలు దహించే తరుణాన నిదుడలో శ్రమి పెన్ను పూసలలో కలుక్కుమని కలుగుతో పొడిచినట్టయింది.
ఒసే రామరమ్మ సినిమాలో మీకు గుర్తుందా? పెన్ను పూసల నుండి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెగిలించుతున్నట్టు ఎన్నడరుగని నొప్పి ఎందులకు ఈ నొప్పి ఈ బాధ నాకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా ఈ జన్మ నాకెందుకు ఇస్తీవయ్యో ఇస్తీవయ్యా పాపం ఎవరిదైనా పాప పుట్టి నొప్పి పుడమి తల్లిది నొప్పి పురిటి తల్లిది నొప్పి తల్లి ఆడదాని పేగు మీద రాసిన నొప్పి తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లి అవుతున్నావే రాములమ్మ. ఇది నేనే రాశాను. ఈ పాట రాసినప్పుడు దాసరి గారు పసిపిల్లాడిలాగా ఒక కన్న తల్లిలాగా వల్ల ఏడ్చడం. ఎలా రాసావురా అసలు నీకు ఏం తెలుసురా? ఆరుద్ర గారి భార్య రామలక్ష్మి ఈ పాట గారు రామలక్ష్మి గారు ఈ పాటకు నాకు ఆత్రేయ మనస్సుని పురస్కారం ఇస్తూ ఇలా అన్నది, వీడు ఇంతంత లేడు, ఇది ఎప్పుడో 20 నిమిషాలు కదా, వీడు ఇంతంత లేడు, అసలు వీడు మొగోడు కదా, మొట్టమొదటి ప్రసవంలో పోయినప్పుడు వెనుక వెన్నుపూసలో కలుపుకున్నాడు ఏం చేయలేక వీడికి ఏక వీడు ఎలా రాశాడు అని అద్భుతంగా రాసేవాడు అయ్యా అని ఆమె నా మెడలో ఆ గోల్డ్ మెడల్ పథకం వేసిన ఆ దృశ్యం నాకు జ్ఞాపకం వస్తుంది. అందుకే నిదురలో వెన్ను పూసలలో కలుక్కుమని పలుకుతో పొడిచినట్టయింది కడుపులో బిడ్డ తల్లితో. ఆ నొప్పి ఏంటంటే అమ్మా ఇంకా నా డోంట్ వేస్ట్ మై టైం ఐ కమింగ్. తల్లితో కడుపులో బిడ్డ తలవచ్చు సంకేతం ఇచ్చినట్టయింది. అమ్మా తల్లి అమ్మా అన్నది బాధతో అందా కాదు, రెడీ అంటుంది. అమ్మా నీకు జన్మనిచ్చుటకు బిడ్డ నీకు జన్మనిచ్చుటకు సమాయత్తమవుతున్నానని తెలిపినట్టయింది. చాలా ఆనందం. మీరు ఇంతసేపు పిల్లలే చాలా గొప్ప విషయం. బిడ్డ నీకు జన్మనిచ్చుటకు సమాయత్తమవుతున్నానని చెప్పినట్టయింది. గాఢ నిద్రలో చెంత పరున్న శముడిన తాత్తుగా మేల్కొలిపినట్టయింది. గంటకొక మారు వచ్చు నొప్పి పెను నొప్పిగా పెరిగి నిమిషానికొక నొప్పిగా మారి కడుపులో ఇనుప కరమేదో కలబెట్టినట్టయింది. చినుకెనుక చినుకు వలె జల్లెనుక జల్లు వలె అలవెనుక అలవల వెళ్ళకిల పడుకున్న శ్రమి పొత్తి కడుపులో వెల్లువైనది నొప్పి. అప్పుడు అమ్మ అంటుంది, ఆడదిగ దేవతే అవతారమెత్తిన తల్లులకు ఈ నొప్పి తప్పదా శ్రముడా. నుదుటిపై పురికి నొప్పులు రాసుకొని, సిజేరియన్ తల్లుల గురించి నేను చెప్పట్లా, నుదుటిపై పురికి నొప్పులను రాసుకొని పుట్టినామా శ్రముడా అని శ్రమి అంటున్నంతలో 23 ఎముకలు ఒకేసారి విరిచినట్టాయే. ఒక లెక్క ప్రకారం 23 ఎముకలు ఒకేసారి ఇరిస్తే వచ్చే నొప్పి ద ఫైనల్ పెయిన్. మనం పుట్టినప్పుడు మన అమ్మ కన్నది. మనం అమ్మని గోడ సంచుల్లో వేసి మూట కట్టేసి బస్ స్టాండ్లో వేస్తున్నాం. మన అమ్మని రైల్వే స్టేషన్లో వేసి ఇప్పుడే వస్తానమ్మా నీకు అరటిపళ్ళు తీసుకొస్తానమ్మా అని చెప్పి అలా వెళ్ళిపోతున్నాం. 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఆ తల్లి అక్కడే నా కొడుకు వస్తానని ఇంకా ఎదురు చూస్తాం. ఏం చేస్తున్నాం? తల్లులకు మనం ఎలాంటి గౌరవం ఇస్తున్నాం? స్త్రీని ఎలా చూసుకుంటున్నాం? హాస్టల్లో ఉన్న పసి బిడ్డలకు ఇంజక్షన్లు ఇచ్చి బలవంతంగా బిడ్డలను పెద్దవాళ్ళుగా మార్చి
10-11 పిల్లల చేత వ్యభిచారం చేస్తుంది. దారుణమైనటువంటి పరమ భయంకరమైనటువంటి దుర్మార్గమైన పాశవిక వార్తరిక వ్యవస్థలో మనం ఉన్నాం. అందుకే తల్లి త్యాగాన్ని ఒకసారి చెప్పాలనిపించి ఇంత డీటెయిల్గా లేదా 23 ముఖలను ఒకేసారి విరిచినట్టాయే, రక్త మాంసాస్తికల పిడుగొకటి కడుపు చీల్చుకొని నదిలోకి ఉరికినట్టాయే. రక్త మాంసాస్తికల పిడుగొకటి కడుపు చీల్చుకొని నదిలోకి ఉరికినట్టాయే, తల్లి పేగుతో ముడివడ్డ బిడ్డ నీళ్లలో బతుకమ్మలా తేలినట్టాయే. బతుకమ్మ అని ఎందుకు అంటున్నాను? బతుకు వాడు ఇప్పుడే ప్రారంభించబోతున్నారు కాబట్టి బతుకమ్మ అంటున్నాను. బతుకమ్మలా తేలినట్టాయే, శ్రముడు బిడ్డను దోసిట ఎత్తి శ్రమికి చూపించే. ఈ దోసిట ఎత్తి చూపించింది బాహుబలిలో రమ్యకృష్ణ కాదు. దోసిట్లో బిడ్డను ఎత్తుకొని నీళ్ళలో పోయింది మొట్టమొదలు రమ్యకృష్ణ కాదు, శ్రముడు బిడ్డను దోసిట ఎత్తి శ్రమికి చూపించే, శ్రముడి దోసిటిలో బాలసూర్యుని వోలే. వాడు బాలసూర్యుడేనా? బాలసూర్యుని వోలే, తన చను బాలసూర్యుని వోలే, శ్రమి పెదవిపై నవ్వు సూర్యోదయం మాయే, బొట్టు తాడును కోసి శ్రమికి శ్రముడే మంత్రసానాయే. ఇక్కడ మీరు ఒక వాక్యం బాగా వినాలి. నీళ్ళలో శ్రమి కనుట వల్లను ఏమో. మిత్రులారా, నీళ్ళలో శ్రమి కనుట వల్లను ఏమో, ప్రసవించనను మాట నీళ్ళాడిందిగా జనుల నాలుక పైన నిలిచిపోయింది. శ్రమి నీళ్లలో ప్రసవించుట వల్లనో ఏమో, ఊహాజనిత వాస్తవం ఏమో, వాస్తవాధారిత కాల్పనికం ఏమో. నీళ్లలో శ్రమి ప్రసవించుట వల్లనో ఏమో, నీళ్ళాడింది ప్రసవించనను మాట నీళ్ళాడిందిగా జనుల నాలుక పైన నిలిచిపోయింది. ఇక్కడ ప్రమాదం జరిగిందమ్మా. ప్రసవ బాధ్యత, బిడ్డలకు పాలించే బాధ్యత వల్ల శ్రమి మెల్లమెల్లగా తన నాయిక పాత్ర శ్రముడికిచ్చింది. నిర్ణాయక పాత్ర శ్రముడికొచ్చింది. పురుడుతో పాటు పురుషాధిక్యత కూడా ఇక్కడే ఇప్పుడే పురుడోసుకుంది. పురుషాధిక్యత కూడా పురుడుతో పాటు పురుడోసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.